అందరికీ నమస్కారం అండి. మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు ఒక నెల రోజులుగా మా కుటుంబంలో జరుగుతున్న వివాదానికి సోషల్ మీడియా, మెయిన్ ఛానల్స్, తెలుగుదేశమోళ్ళు ఇట్లా అందరూ కలిసి ఆ రేటింగ్ కోసము నా కుటుంబాన్ని బలిపశువు చేశారన్నట్టుగా ఇందాక ఆయన ప్రెస్ మీట్‌లో వాపోతున్నాడు. ఒక నెల రోజులుగా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు మధ్య ఏదో సఖ్యత లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో గొడవ, వాళ్ళు పంచాయతీ పెట్టుకొని మాట్లాడుకునే మాటలు, వీడియోస్ సోషల్ మీడియాలోకొచ్చాయి. అది అందరికీ బహిర్గతమైనవి. ఇక్కడ ఆయన బాధేందంటే, మా పర్సనల్ విషయాలు ఒక నెల రోజులుగా మీరిలా వాడుకోవడం బాగలేదు. ఇది కరెక్ట్ కాదని తెలుగుదేశం అధినేతకు, కొన్ని టీవీ ఛానళ్ళకు బాధ రూపంలో మళ్ళీ ఒకరోజు మాకొస్తని అట్లా బాధపడితేనే వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. నిజానికి జోగి రమేష్ గారు 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జోగి రమేష్ గారికి ఒక మంచి ఇమేజ్ ఉంది. బాగా మాట్లాడతాడు. ఎక్కడ ఏమి వివాదాలకు పోడు. అతని కౌంటర్ కూడా కరెక్ట్‌గా ఉంటది తెలుగుదేశం మీద అనే ఇది అప్పట్లో ఉండేది. ఆయన మీద రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ క్రమశిక్షణ ఉన్నారు వీళ్ళందరూ. చాలామంది ఈ మాచర్ల ఎమ్మెల్యే వాళ్ళు గానీ చాలామంది వీళ్ళల్లో నెగెటివ్ షేడ్స్ ఎక్కడ ఎప్పుడు ఎవరికి కనపడేవి కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మాత్రమే వీళ్ళు, అదే లోకేష్ గారు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా అంటుంటారు, అంతకు మించి అని. అంటే మేమే కాదు, మాకు మించి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు బూతుల విషయంలో అని. అసలు 2019 గెలిచినాక వీళ్ళు మెయిన్ ఆయుధం మీకేం తక్కువ కాదనే ధోరణిలోనే ముందుకు పోబట్టే జనాలలో వీళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు పలచన కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ వీళ్ళని కట్టడి చేయలేదు. వీళ్ళు తిడుతుంటే ఆనందించినట్టే అనిపించింది. ఎగ్జాంపుల్ ఈయన ఒకసారి మాట్లాడుతూ ఉంటే స్టేజీ మీద పవన్ కళ్యాణ్ గారికి 3 పిల్లలు అది ఇది, ఆయన రఘురామకృష్ణంరాజు గారు ఇలా అలా అది ఒక రకంగా వాళ్ళను దూషించినట్లు కొద్దిగా అభ్యంతరకరమైన మాటలే మాట్లాడింది. ఆ మాటలకు అందరి ముందే స్టేజ్ ముందే ఈయనను జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకొని భుజం తట్టి చేసి అందరికీ అప్పుడు ఆశ్చర్యం వేసింది. ఇది ఇలా పోతుంది. సరే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి ప్రయత్నంలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి డైరెక్ట్ దాడికి దిగాడు. వీళ్ళు సీఎం, వీళ్ళు పరిపాలన చేసేది. ఆయన ప్రతిపక్ష నేతగా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పి వెళ్ళిపోయేవాడు. అలాంటిది ఆయన మీద కూడా ఏకంగా కొట్టడానికి పోయినట్టుగా, ఇంటి మీద కొట్టడానికి పోయినట్టుగా పార్టీ ఆఫీస్ మీద పోయి ధ్వంసం చేసి రాష్ట్ర చరిత్రలో అది ఎప్పుడు మేమైతే చూడలే. అంత దారుణం చేసింది. జోగి రమేష్ గారి గుండా అది కూడా జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారు మాట్లాడుతూ మా ఇంటి విషయాలు ఇది అయిపోయినాయా, అది ఇది, నన్ను ఎంత బాధ పెట్టినా కానీ నేను తట్టుకుంటూ నిలబడ్డాను, మీకు కూడా రోజు వస్తుంది, కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, భూమి తిరుగుతున్నట్టుగా అని ఆయన పాపం వాపోయాడు. అసలు జోగి రమేష్ గారికి రాజశేఖర్ రెడ్డి గారి సీఎం ఉన్నంత వరకు ఆయన అసలు ఒక స్పెషల్గా ఉండేది. ఈయనకి, మల్లాది విష్ణు గారికి, కొంతమంది విజయవాడలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నుకొని వీళ్ళ టికెట్లు గెలిపించుకుంటూ వచ్చినప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నవాళ్ళు బాగానే
తిట్టడంలో వాళ్ళు అప్పుడు బాగానే ఇది. వీళ్ళు గెలిచినాక అంతకు మించి అన్నట్టుగా ప్రయత్నం చేసి విఫలమైపోయారు వీళ్ళు. ప్రజలు అది కోరుకోరు కదా. వీళ్ళు అదే తీసుకున్నారు. సెకండ్ లైన్ నువ్వు కొట్టడమే ఏంది, మేము కూడా కొట్టి చూపిస్తామని. అక్కడ వర్కౌట్ కాల పార్టీకి. అదే పెద్ద మైనస్ అయింది. ఏది ఏమైనా జోగి రమేష్ గారి వేదన మాత్రం ఈరోజు కుటుంబ విషయంలోనే ఆయనకు అది జరగడం అది విచారకరణమే. ఇప్పటికీ నా కూతురు కోడలు కలవాలని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ పుకార్లు కొన్ని ఉన్నాయి, అది ఇదని మాట్లాడింది. మరి జోగి రమేష్ గారి కోడలు ఆ ఏరియా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి ఆఫీస్కి పోయిందని వీడియో వేసి చూపించింది. అవి మామూలు సర్వసహజ. నీ కాడ న్యాయం జరిగినప్పుడు నీ ప్రత్యర్థి దగ్గర పోయి కలిసి మా పరిస్థితి ఏందయ్యా అని అడిగి చెప్పుకోవడంలో అది పెద్ద ఇదేం కాదు. ఆయన దాన్ని పెద్ద బూచిగా చూపించడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు నువ్వు పెద్ద మనిషివి, ఎమ్మెల్యే క్యాడర్ ఉన్న మనిషి, మంత్రివి, మాజీ మంత్రి. నేను ఇది చేయడానికి అవతల ఉన్న సీఎం నీ క్యాడర్ తగ్గట్టు ఉన్న వ్యక్తి దగ్గరికి పోతేనే కదా ఏమన్నా వాళ్ళకి న్యాయం జరిగేదన్న ఇదిలో పోయింది. వాళ్ళేమి ఎమ్మటే పోయి మీ మామ మీద నీదే అని ఏం చెప్పరు కదా. వాళ్ళు పెద్ద మనిషిలాగా ఏదో ఒకటి కూర్చోబెట్టి మాట్లాడేటట్టు అని చెప్తారు, కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని చేసి అంత ఇలాంటి వాటిల్లో పోతారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ పోయిండ్రు అనుకో, వాళ్ళు కూడా వాళ్ళని ఏది ఇష్టపడాలో అలా చూడాల్సి వస్తుంది. ఏది ఏమైనా కానీ జోగి రమేష్ గారు గతంలో చేసిన తీవ్రమైన పదజాలం, అసలు ఇంకా డేర్ అండ్ డాషింగ్ ఆయన రెచ్చిపోవడాలు, అవన్నీ 5 సంవత్సరాల్లో ఆయన జరిగినాయి. ఇప్పుడు తిరిగి రివర్స్గా ఆయన ఇంట్లోనూ టీడీపీ పార్టీ నుంచి అన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. మీకు నొప్పి వస్తేనా ఏడ్చేది అది ఇదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను తిట్టకపోయినా ఏడ్చినాడు అది ఇదని మాట్లాడుతుంది. మళ్ళీ మా ఆవిడే నన్ను అరిచినది ఎట్లా అంటారో అని అన్నారు. వాస్తవంగా మీరు అందరూ కలిసి తిట్టబట్టి ఆ రోజు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఏడ్చిన మాట వాస్తవం. మామూలుగా అంత పెద్ద మనిషి ఆయన ఎందుకు గడుస్తారు? దాన్ని కూడా మీరు ఎటగారంగా ఎంజాయ్ చేసుకుంటారు. అప్పుడు దేవుడు, ప్రకృతి, విధి ఎవరి మీద చూపిస్తుంది ప్రతాపం? ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద చంద్రబాబు నాయుడు ఓడిపోవడమే మీ పార్టీకి సంతోషకరమైన వార్త. దాన్ని పండగ వాతావరణంలో చేసుకోవాలి. అది పోగొట్టి దానికి 23 సీట్లు వచ్చినాయి, నువ్వు అసలు ఇది కాదు, సీఎంగా పనికిరావు, అసలు 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 చంద్రబాబు నాయుడు అంటేనే అసలు అనవసరం అనే రీతిలో తీవ్ర వ్యాఖ్యలతో ఆయన తీసి పడేయడం వల్లే టీడీపీ కనీస గౌరవం కూడా పోవడం వల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కల్పించారు ప్రజలు. మీరు వద్దనుకున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారంటేనే ఇదే అనే ఇదిలో మీరు ప్రతిపక్ష నేతగా కాదు కదా. అసలు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు అసలు ఆయనకి ఏం తెలుసు అంటాడు అన్నమాట. అదొక ఆశ్చర్యం. మరి వీళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు పరిపాలన చేసి మరి చంద్రబాబు నాయుడు కంటే మెప్పు పొంది మళ్ళీ వచ్చింటే నిజమే కదా అనుకునే వాళ్ళందరూ. ఇప్పుడు జోగి రమేష్ గారి బాధ వర్ణాతీతం, ఇంట్లోనే స్టార్ట్ అయింది ఆయనకి. దీన్ని ఏదో ఒక రకంగా సామరస్యంగా పరిష్కారం చేసుకొని, కుటుంబ పర్సనల్ విషయం కాబట్టి దీంట్లో నుంచి తొందరగా ఆయన బయటపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.